సో ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్న సినిమాలన్నిటికీ కూడా క్రేజ్ అనేది చాలా సపరేట్ గా ఉంది. సో ఇంతకు ముందు గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాకి 8 crores అనేవి కలెక్షన్స్ వచ్చాయి. సో నిన్న కలేజా సినిమా రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా పీకే సినిమా కన్నా కూడా మా సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయనే విధంగా మాట్లాడుతున్నారు. సో మీరేమనుకుంటున్నారు మీ దృష్టిలో? అది యాక్చువల్గా గబ్బర్ సింగ్ ఆల్రెడీ ఎప్పుడో హిట్ అయిపోయింది. కలేజా ఏంటంటే స్టార్టింగ్లో జనాలకి ఫస్ట్ అర్థం కాలే. అది రాను అది టీవీలో చూసి దాంట్లో ఉన్న కామెడీ కానీ ఇవన్నీ జనాలకి ఇప్పుడు అర్థమయ్యి అది మంచిగా ఆడుతుంది. బహుశా గబ్బర్ సింగ్ అనేది అప్పుడు హిట్ అయింది, ఇప్పుడు కూడా హిట్ అయింది. అలాగే రెండు కంపేర్ చేయకూడదు, దేని జోనర్ దాందే, అది సపరేట్ ఇది సపరేట్. సో ఫ్యాన్స్ అనేది ఏదో వాళ్ళ రివ్యూస్ వాళ్ళకు ఉంటాయి సపరేట్, కానీ దేని దాందే. కలేజా అనేది అది సపరేట్. అది ఇప్పుడు క్లాసిక్ అయింది. అది అప్పుడైతే ఏదో ఆడలేదు అప్పుడు సిచ్యువేషన్ ప్రకారం. హీరోలందరూ కూడా వాళ్ళకు వాళ్ళు బాగానే ఉంటారు, బట్ మధ్యలో ఫ్యాన్స్ అనే వాళ్ళు ఈ విధంగా వార్స్ సృష్టించడం అనేది కరెక్టే అంటారు? అది కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు మంచిగానే ఉంటున్నారు. వాళ్ళు చాలాసార్లు స్టేజ్ల మీద కానీ ఆడియో ఫంక్షన్స్లో కానీ ఏదైనా మీటింగ్స్లో కానీ చాలాసార్లు చెప్పారు, మేము బాగానే ఉంటున్నాం, మీరు మంచిగా ఉండండి, మీరేమీ కొట్టుకోకండి, సినిమాలో చూడండి. సినిమాని పర్సనల్గా తీసేసుకుని మీరు దాన్ని ఏదో హైప్ చేసేసి, ఇప్పుడు అందరి చేతిలోనూ సోషల్ మీడియా వచ్చేసాక ఫోన్స్ కానీ అన్నీ వచ్చేసినాయి. ఎవరు రివ్యూలు వాళ్ళు రాసేసుకుంటారు, ఏదో ఒకడు దాన్ని హైప్ చేయడం, దాన్నే వీళ్ళు పట్టుకుని ఫాలో అయ్యి ఇంకా అక్కడి నుంచి దానివల్ల ఏంటంటే నెగిటివ్ రివ్యూస్ వచ్చేస్తున్నాయి, సినిమాలు బాండీ కూడా అయిపోతున్నాయి. మీ దృష్టిలో చెప్పండి, రియల్ ఫ్యాన్ అంటే ఏ విధంగా ఉండాలి? సినిమాలో చూడాలి, అన్ని సినిమాలు చూడాలి. ఎందుకంటే వాళ్ళు యాక్ట్ చేసేది మన కోసం, మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే కదా. సో అవన్నీ పక్కన పెట్టి సినిమాలు చూడండి మంచిగా. అది బాగుంటే ఎంకరేజ్ చేయండి, వాళ్ళు ఇంకొక మంచిగా అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు మనది ఆల్రెడీ మన స్టేట్ దాటిపోయి ఇండియా అంతా వరల్డ్ వైడ్ అయిపోతున్నాయి కదా సినిమాలన్నీ. మన సినిమా మనమే చంపేసుకోకుండా ఉంటే బెటర్. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలకి క్రేజ్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ కి 8 crores కలెక్షన్స్ వచ్చాయి. సో నిన్న కలేజా సినిమా రీ రిలీజ్ అయింది కదా. సో ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఆ సినిమా కన్నా మా హీరోకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి అనే విధంగా ఒక ట్విట్టర్ వార్ నడుస్తుంది. సో దీన్ని మీరేం చెప్తారు? ఇద్దరు వారు నడుస్తుంటే మహేష్ బాబు సినిమా కలెక్షన్ కూడా బాగున్నాయి అన్న. థియేటర్లో మంచిగా ఉన్నాయి. ఆ టైం వేరు, ఇప్పుడు వేరు కదా. రేట్లు బడ్జెట్ తీసుకుంటే ఇప్పుడు ఉన్న రేట్లు ఎక్కువ ఉంటుంది, రేట్లు పెరిగినాయి కాబట్టి. అప్పుడు దానికి కంపేర్ చేసుకుంటే గబ్బర్ సింగ్ ఆ టైంలో గబ్బర్ సింగ్ నెంబర్ 1 అవుతుంది. ఇప్పుడు ఈ రేట్ల ప్రకారం తీసుకుంటే ఇది అవుతుంది, అంతే తేడా. వాళ్ళకి ఫ్యాన్స్కి వీళ్ళకి ఫ్యాన్స్కి అదే తేడా. అవే సీట్లు అందరూ కూడా బాగానే ఉంటారు. ఈ విధంగా ఫ్యాన్స్ అనేది వార్ చేసుకోవడం కరెక్టే అంటారు? అది కరెక్ట్ కాదే, నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదు. అది సినిమాకి వెళ్తే బాగుంటే వెళ్ళే చప్పట్లు కొట్టు, పేపర్ విసిరే, అంతే. అన్న ఇప్పుడు కొంతమంది సినిమా విషయంలో మేము ఆ హీరో కోసం కోసుకుంటామని, లేకపోతే వేరే వాళ్ళ మీద కొట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఒక హీరో గురించి మంచి చేసే బదులు ఈ విధంగా ఫైటింగ్ వాళ్ళు పనికిరాని వాళ్ళు అన్న అట్లా చేసుకునే వాళ్ళు. సినిమా గురించి రియల్గా చెప్పు, నువ్వు అది మాట్లాడి చెప్పు. అది ఉంటే ఇప్పుడు నేను అడిగాను అనుకో, నీ సినిమా బాగాలని చెప్పు, ఎందుకు బాగాలేదని అడుగు, అది కరెక్ట్. అది ఏంటంటే చేతకానితనం వల్ల ఇట్లా మీదకి వెళ్తుంది, కరెక్ట్ కాదు. అది ఏ సినిమా హీరోయిన్కైనా కానీ. ఒక రియల్ ఫ్యాన్ అంటే ఏ విధంగా ఉండాలన్న మీ దృష్టి? రియల్ ఫ్యాన్ అంటే ఇప్పుడు ఫ్యాన్ ఏంటంటే మీ సినిమా అవుతుంది చూడండి, బాగుంటే సినిమా చెప్పండి, బాగోకపోతే సైలెంట్గా ఉండాలి, అంతే. ఏ ఫ్యాన్ అయినా కానీ.